హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఆఫ్టర్ లాంగ్ టైం ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది నేను ఊరికి వెళ్ళినప్పుడు విలేజ్లో నా డే ఎలా గడుస్తుంది అనేది షూట్ చేశాను ర్యాండమ్గా. సో మార్నింగ్ అయితే 7కి అలా కొంచెం లేట్గానే లేచాను. అప్పటికే సూర్యుడు అనమాట బగబగలాడుతున్నాడు. తర్వాత వచ్చేసి బ్రష్ చేసేసాను. ఇంకా చాలా పనులు ఉన్నాయి. బయట క్లైమేట్ అయితే కొంచెం సన్నీగా చాలా బాగున్నాయి అనమాట. కొంచెం హీట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కంటే. తర్వాత కొన్ని పాత్రలు ఉన్నాయన్నమాట, నైట్ వాష్ చేయలేదు, లేట్ అయిందని చెప్పేసి పడుకునేకి. సో అవైతే ఫస్ట్ వాష్ చేసేసి షింక్ అంతా కూడా క్లీన్ చేసేసాను. తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చేస్తున్నాను. సో బయట ముగ్గది నేను పెట్టలేదు, లేట్కి లేచాను కదా. సో ఇల్లంతా ఊడ్చేసేసి మాప్ వేయాలన్నమాట. అలాగే బట్టలు కూడా ఉన్నాయి చాలా, అది కూడా వాష్ చేయాలి. సో వాషింగ్ మిషన్ అయితే లేదు ఇక్కడ, తీసుకెళ్ళి పాడైపోయింది. సో అందుకని చెప్పేసి హ్యాండ్ వాషే చేస్తాను. సో ఇది చాలా దుమ్ము వచ్చేస్తుంది అనమాట, మాది రోడ్ పక్కనే ఇల్లు ఉండడం వల్ల. సో ఇలా డైలీ క్లీన్ చేసినా కూడా చాలా దుమ్ము ధూళి ఎంత మట్టి వచ్చేస్తుంది లోపలికైతే. దాన్ని నీట్గా మొత్తం కూడా లోపల నుంచి బయట అంతా కూడా చేసుకొని వచ్చేసేసరికి చాలా టైం పడుతుంది, 1 అవర్ పైనే పడుతుంది అనమాట. ఇలా అంతా నీట్గా చేసేసుకొని తర్వాత వాటర్ అది కొట్టేసి లోపలంతా కూడా మాప్ పెట్టేస్తాను. చాలా నీట్గా అయిపోతుంది అనమాట. నాకు ఊర్లో చాలా బాగుంది అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంది, లైఫ్ చాలా బాగా అనిపిస్తుంది. ఫెసిలిటీస్ కూడా చాలా వరకు ఉన్నాయి మా ఇంట్లో. సో కాకపోతే మనకి ఇన్కమ్ ఏదైనా మంచిగా ఉంటే ఊళ్ళో విలేజ్లో ఉంటే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా మన వాళ్ళ మధ్యలో ఉన్నట్టు ఉంటుంది కదా. బట్ సిటీ లైఫ్స్లో ఇంకా అలవాటు అయిపోయి ఎవరు లైక్ చేయట్లేదు విలేజ్లో ఉంటాం. బట్ నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా బయట కూడా ఇట్లా చేస్తున్నాను అనమాట. చాలా దుమ్ము వచ్చేస్తుంది, గాలులు అయితే చాలా విపరీతంగా వీస్తున్నాయి అనమాట. ఇప్పుడు అసలు వర్షాలే పడట్లేదు ఎందుకనో, వర్షాకాలం అయినా కూడా. సో ఇంక ఇదంతా తీసేసి ఇంకా పక్కన ఎత్తి పెట్టేస్తున్నాను, దుమ్మంతా బయట పడేస్తాను మరి తర్వాత. సో తర్వాత ఇంకా వచ్చేసి బట్టలు చాలా ఉన్నాయన్నమాట, నేను ఉతకలేదు. ఇంకా 4 డేస్ నుంచి అట్లా పెట్టేసి ఉన్నాను. అవన్నీ కూడా ఉతికేయాలి. దానికంటే ముందు బయట కోకోనట్ తెచ్చారనమాట మా వారు. సో అవి కార్లో ఉన్నాయని చెప్పేసి అవి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. సో డైలీ ఇక్కడ కోకోనట్ తాగాల్సి వస్తుంది, నాకు హీట్ అవుతుంది అనమాట బాడీ. అక్కడ బెంగళూరులో ఉండేసి విలేజ్కి వచ్చినప్పటికీ హాట్నెస్కి సూర్యుడు ఎండలు బాగున్నాయి కదా, సో హీట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి కోకోనట్ అయితే తాగుతున్నాను డే బై డే అయినా. తర్వాత ఇంకొచ్చేసి బట్టలన్నీ నానబెట్టేసాను కదా, అవి కూడా హ్యాండ్ వాష్ చేయాలి. ఇది ఒక 2 అవర్స్ పట్టేస్తుంది నాకు, ఎందుకంటే చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ఇంకా నీట్గా వాష్ చేసేసి ఆరబెట్టేసాను. సో ఆరబెట్టేసేలోపు నేను ఇంకా రైస్ కూడా మీన్వెల్ కర్డ్ రైస్ తిన్నాం పొద్దున్నే, మధ్యాహ్నం చల్లగా ఉంటుందని చెప్పేసి అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసి ఈ పని చేసుకుంటూ ఉన్నాను. సో ఇలా అన్నీ వాష్ చేసేసి ఆరబెట్టేసాను. తర్వాత వచ్చేసి ఇంకా మాప్ అయితే వేయాలి. ఇల్లు ఇందాక చేసేసాను కదా, ఇంకా మాప్ వేసేసి ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేస్తే సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అది ఇంకా పెట్టేశాను. ఇంకా బట్టలు వాష్ చేసేసి బ్రేక్ఫాస్ట్ తినేసి మాప్ వేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తాను. సో ఇంకా నేనేమి షూట్ చేయట్లేదు విలేజ్లో వ్లాగ్స్ అయితే. ఇన్కేస్ ఎవరికైనా విలేజ్ వ్లాగ్స్ కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీగా మీకు డే బై డే ఏమేమి చేస్తామని చెప్పేసి మీకు షూట్ చేసి లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. లేదంటే షార్ట్ వీడియోస్లో అయినా మీకు అప్లోడ్ చేసేసి విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇట్లా బట్టలన్నీ కూడా వాష్ చేసేసి అక్కడ ఆరబెట్టేసాను. తర్వాత వచ్చేసి ఇంకా మాప్ వేసేస్తున్నాను అనమాట. డైలీ వేస్తాను మాప్ అయితే, ఎందుకంటే మట్టి వచ్చేస్తుంది కదా హైవే పక్కనే ఉండడం వల్ల. సో ఇలా అంతా నీట్గా మాప్ పెట్టేస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకు. తర్వాత ఇంకా పూజ అది చేసేసుకోవచ్చు మంచిగా, కానీ ఇక్కడ నేను పూజ చేయకూడదు అని చెప్పేసి. సో ఇంకా ఇంత నీట్గా మాప్ పెట్టేసేసి ఇంకా లంచ్ అంతా చేసేసాను. ఇంకొంచెం పని ఉండే అనమాట. ఫ్రెష్ అయిన తర్వాత మాపేసి ఫ్రెష్ అయిపోయాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయిపోయండి. నేనైతే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఇన్స్టా పేజ్ని. సో ఫాలో అయిపోయింది, మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది. మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి, సో దట్ నాకు ఇంకా మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తూ ఉంటుంది. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఛానల్ గ్రోత్ కోసం, బట్ అవ్వట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏం వీడియోస్ కావాలో కూడా చెప్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. డైలీ వ్లాగ్స్ ఆర్ కుకింగ్ ఆర్ ట్రావెల్ వ్లాగ్స్, ఇలా ఏ వ్లాగ్స్ అయినా నేను రెడీగా ఉన్నాను. మేకప్ వీడియోస్ ఆర్ ఎనీథింగ్.
సో రివ్యూ వీడియోస్ ఏమైనా కానీ నేను చేస్తాను. తర్వాత ఇక్కడ బయట వచ్చేసి వాటర్ పోసేసి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. సో చాలా దుమ్ము వచ్చేస్తూ ఉంటుంది బయట అయితే, అసలు ఊడుస్తుంటే మొహం మీదకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా తేపకి మాపేయటం, ఆ వాటర్ కొట్టడం వల్ల ఎంత చిమ్మటం చేస్తూ ఉండాలి. కానీ లైఫ్ అనేది ఇల్లులో చాలా బాగుంటుంది. సో ఇంకా ఫ్రెష్ అయిపోయాను మాపేసేసి. తర్వాత వచ్చేసి ఇవి ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఏం ఫ్రూట్స్ అని. ఇవి సీజనల్ ఫ్రూట్స్, ఒట్టిగా విలేజ్లోనే మనకు దొరుకుతాయి. నేనైతే కమెంట్ చేయండి, తర్వాత నేను చెప్తాను లాస్ట్లో పేరు అయితే. సో వీటిని అయితే వారు తీసుకొచ్చారు. సో మొత్తం క్లీన్ చేసేసి మంచిగా ఉండేవి ఒక పక్కన. సో నెక్స్ట్ డే తినడానికి అవి ఒక పక్కన అయితే పెట్టాను. ఆల్మోస్ట్ నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది ఇవన్నీ క్లీన్ చేయడానికి. సో వీటిని అయితే మేము నిమ్మకాయలు అంటాము. మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. చాలా ఇయర్స్ తర్వాత తింటున్నాను, చాలా బాగుంటుంది. కొంచెం బంక తగులుతుంది తిన్న తర్వాత. సో తర్వాత వచ్చేసి కరివేపాకు ఉందన్నమాట. కరివేపాకు పొడి చేసుకుందామని చెప్పేసి తీసుకొచ్చాను. సో ఇదంతా కూడా వాటర్లో వేసేసి మంచిగా మట్టంతా పోతుంది కదా. తర్వాత వచ్చేసి ఎండకి ఎప్పుడు ఎండబెట్టకూడదు ఏ ఆకులైనా, లోపలే డ్రైకి పెట్టేశాను, డ్రై అయిపోతుంది అని చెప్పేసి. తర్వాత లంచ్ అంతా చేశాను. సో బెండకాయ ఫ్రై, మజ్జిగ పులుసు, అలాగే వైట్ రైస్ అయితే చేశాను. లంచ్ ఏమి షూట్ చేయలేదు. తర్వాత తినేసి కాసేపు పడుకున్నాను. సో ఈవినింగ్ అయితే అట్లా బయటికి వెళ్ళేసి టీ తాగి స్నాక్స్ తినేసి ఇంటికైతే రిటర్న్ వచ్చేసి డిన్నర్ చేసేసి ఇంకా కొంచెం సేపు అలా బయట కూర్చొనేసి పడుకుని పోయాం అంతే. ఈ వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ మీడియా నెక్స్ట్